వేదిక మీద ఉన్నటువంటి మన ఏఐటీసీ నాయకులు, RK7 గని కార్మిక సోదరులు, సోదరీమణులు, సూపర్వైజర్స్ అందరికీ నమస్కారం. కామెంట్స్. రేపు జూలై 9వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయబోతా ఉన్నాం. అసలు పోయిన నెల జూన్ నెలలోనే ఉండే కార్మికులందరూ కూడా సిద్ధమయ్యారు. అన్ని కార్మిక సంఘాలను కలిసి, ఒక BMS మినహా భారతదేశంలో అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ సమ్మె చేయాలనే నిర్ణయం. ఎందుకంటే మీకు తెలుసు, భారతదేశంలో కార్మిక వర్గం ఇవాళ ఈ రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత కాదు, బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన చేసే రోజుల్లోనే పోరాడి అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం భారత కార్మిక వర్గం 44 కార్మిక చట్టాలను సాధించుకుంది. ఇవాళ ఏ పరిశ్రమలోనైనా మనకి హక్కులు వస్తున్నాయంటే ఆ 44 కార్మిక చట్టాలే మనకి శ్రీరామ రక్ష. ఇవాళ మనకి బోనస్ దొరుకుతుందంటే బోనస్ యాక్ట్, పెన్షన్ దొరుకుతుందంటే పెన్షన్ యాక్ట్, ఆఖరికి మన జీతాలు దొరుకుతున్నాయంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. ఇది లేకపోతే, ఈ చట్టాలు లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు, ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ ఎవరైనా. ఇవాళ మనం చూడండి, కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు, వాళ్ళకి మనం చూస్తాం ఎట్లా ఇస్తారు జీతాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు యాజమాన్యం, వాళ్ళు ఇష్టం వచ్చిన డేట్కి ఇస్తారు. కానీ మనకి ఇంత జీతం ఇవ్వాలి, పలానా తారీఖు నాడు ఇవ్వాలి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ద్వారా వచ్చినాయి. మనకి దెబ్బ తగిలింది, మనకి యాక్సిడెంటల్ కాంపన్సేషన్ యాక్ట్ అని ఉంది, దాని ద్వారా మనకు డబ్బులు దొరుకుతాయి. దయాదాక్షిణ్యం గీయటం కాదు ఎవరు, మేనేజ్మెంట్ అయినా ప్రభుత్వం అయినా. చట్టాలు ఉన్నాయి, 44 చట్టాలు ఉన్నాయి. ఇటువంటి ఈ 44 చట్టాలను కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే, ఆయన రెండోసారి గెలిచినప్పుడు, మొన్న 3వ గెలిచింది, రెండోసారి గెలిచినప్పటి నుంచి ఆయన ఎమ్మడబడ్డది ఏంటంటే, దేశంలో కార్మిక చట్టాలన్నీ తీసేసి 44 చట్టాలని 4 కోడ్ల కింద మార్చాలని చేశాడు. పార్లమెంట్ లో బలం ఉంది కాబట్టి నువ్వు ఎంత మొత్తుకున్నా ఆయన చేసేసాడు. ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తాడు. ఇక ఈ అమల్లో తీసుకొచ్చే దానికి ముందు మనము గతంలో కూడా సమ్మె చేసినాం, ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలి, ఈ ప్రభుత్వానికి నిరసన తెలియపరచాలి. వాళ్ళకి పార్లమెంట్ లో బలం ఉందని చట్టం చేసుకుంటే మన కార్మిక వర్గానికి దేశంలో బలం ఉందని అందరం కలిసి సమ్మె చేయాలని నిర్ణయించి జూన్లో చేద్దామని డేట్ ఇచ్చాం, చెప్పారు కూడా మనవాళ్ళు. కానీ యుద్ధం వచ్చింది. సరే, యుద్ధ సమయంలో మనం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ దేశం ఉంటేనే కదా మనందరం ఉండేది. కాబట్టి మనందరం ఈ సమయంలో ప్రభుత్వాన్ని సహకరించాలని మనందరం సమ్మెను విరమించుకున్నాం. అందుకని రేపు జూలై 9వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయబోతా ఉన్నాం. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని, సమ్మె అంటే మనం ఏం చేస్తారు, ఇక సమ్మె ఉన్నదిరా మనం అని ఎటువంటి వెళ్ళిపోతారు, ఊరుకో అటో ఇటో, మన సొంత కాదు, మొత్తం పెద్ద ఎత్తున మనం ప్రదర్శన జరిపి ప్రభుత్వానికి తెలియాలి, అనే కార్మిక వర్గంలో ఇంత తిరుగుబాటు ఉన్నది, ఇవాళ మనకి పార్లమెంట్ లో బలం ఉందని మనం చేసేస్తే రేపు ఈ కార్మిక వర్గమే కదా మనకు ఓటు చేసేది, మళ్ళీ వీళ్ళు తిరుగుబాటు చేసింది మన గత ఏమైందని ఆలోచన చేసి మరి ఆ రోజున మరి వాళ్ళు ఆ కనీసం ఆ చట్టాలు చేసినారని విరమించుకుంటారనే ఉద్దేశంతో ఈ సమ్మెను పిలిపించినాం. కాబట్టి దయచేసి కార్మికులందరూ ఆ రోజున బయటకు రావాలి. మనకి ఎప్పుడైనా ఒక అలవాటు ఉన్నది, ఈ శ్రీరాంపురంలో ఈ RK7 నీటెక్ కార్మికులు అందరూ కలిసి బస్ స్టాండ్ దాకా వస్తారు, అక్కడి నుంచి ఒక పెద్ద ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక అట్లనే